'రాజాసాబ్' మూవీ మీద ఫ్యాన్స్‌కే కాదు మేకర్స్‌కి కూడా కొంచెం డౌట్‌గానే ఉంది. ఈ ప్రాజెక్ట్ వర్కౌట్ అవుతుందా లేదా అని. అందుకే మారుతి గారు ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్‌లో ఉండగానే ప్రభాస్ గారి దగ్గరికొచ్చి డార్లింగ్ ఈ మూవీని ఆపేద్దాం అని చెప్పి అన్నారు. కానీ ప్రభాస్ గారే మారుతి గారికి ధైర్యం ఇచ్చి ప్రొడ్యూసర్‌తో మాట్లాడి మరి మూవీనైతే కంటిన్యూ అయ్యేలైతే చేశారు. సో అలాగా అనౌన్స్ చేసిన 3 ఏళ్లకి బోలెడన్ని డిలేలు అలాగే రీషూటింగ్‌లు అయ్యి మనకు మొత్తం మీద థియేటర్స్‌లకైతే వచ్చేసింది. ప్రీమియర్స్ పడిపోయి మన అన్ని థియేటర్స్‌లకి 'రాజాసాబ్' అయితే ఎంట్రీ ఇచ్చేసింది. మరి ఎంట్రీ ఇచ్చిన 'రాజాసాబ్' రివ్యూ ఏంటి? రేటింగ్ ఏంటి? ఇవన్నీ కూడా తెలుసుకునే ముందు ఇప్పటికొచ్చి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్‌లోకి వెళ్ళిపోతే మూవీ స్టోరీ లైన్ అనేది చాలా సింపుల్. తన అమ్మమ్మని తన మనవడు ఎలా కాపాడుకున్నాడు అనేది స్టోరీ. తన అమ్మమ్మని కాపాడుకోవడానికి తను వాళ్ళ తాత కట్టించిన కోటలోకి వెళ్ళాల్సి ఉంటుంది. అది మామూలు బంగ్లా కాదు. ఒక రకమైన ఫ్యాంటసీ అనమాట. దెయ్యం కూడా కాదు. అందులో రకరకాల ఇల్యూషన్స్ చూపిస్తుంటాడు వాళ్ళ తాత. సో ఇలాగా ఇవన్నీ దాటుకొని ఏమైంది? అసలు కోటకు వెళ్ళాల్సినంత కష్టం ఏమొచ్చింది? ఇదంతా కూడా మూవీలో చూడాలి. మధ్యలో మాల్విక మోహన్ వీళ్ళందరూ కూడా వస్తారనమాట. నిజం చెప్పాలంటే ఈ మూవీలో అందరికంటే ఎక్కువ ఇంపార్టెన్స్ నిధి అగర్వాల్‌కి అలాగే మాల్విక మోహన్ గారికి ఉంది. ఇంకా థర్డ్ హీరోయిన్‌కి పెద్దగా స్కోప్ అయితే ఏమీ లేదు. కామెడీ కూడా ఓకేకైతే రన్ అవుతుంది. సో మరి టీమ్ అంతా కూడా బాగా లేపిన ప్రీ క్లైమాక్స్ మరీ అంత లేదు కానీ లేపినంత లేదు. కానీ ఇట్స్ ఓవరాల్ అంటే మారుతి గారి సినిమాలో ప్రీ క్లైమాక్స్‌లో ఈ రేంజ్‌లో మనం ఎక్స్‌పెక్ట్ చేయం. అంటే మరి ఇంత హై ఉందేంటి? ఇన్ని యాక్షన్ బాక్స్ ఉన్నాయేంటి? సో అలాగా మారుతి గారి ప్రీవియస్ మూవీస్‌తో పోలిస్తే అది బెటరే. ఎందుకు అంటే మనకి మారుతి గారు తీసిన లాస్ట్ అన్నీ కూడా కేవలం కామెడీ మూవీస్. ఇవి కొంచెం హారర్, ఫ్యాంటసీ కాబట్టి పర్లేదని చెప్పుకోవాలి. ఇంకా లాస్ట్‌లో జోకర్ గెటప్ తోటి పార్ట్ 2కైతే లింక్ ఇస్తారు. మనకి అంతలా పార్ట్ 2 తీసేంత స్కోప్ ఏం లేదు కదా అనిపిస్తుంది. మరి హిట్ అయితే పార్ట్ 2 తీయడం ఇప్పుడు ట్రెండ్ కాబట్టి ఆటోమేటిక్‌గా తీసేస్తారేమో. సో ఓవరాల్‌గా మూవీ చూసిన తర్వాత 'రాజాసాబ్' మనం అనుకున్నంత వరస్ట్ కాదు. వాళ్ళు చెప్పినంత గొప్పగా కూడా అయితే లేదనమాట. ఓవరాల్‌గా వన్ టైమ్ అయితే చూడొచ్చు. సంక్రాంతికి హ్యాపీగా ఎళ్లి చూసుకోవచ్చనమాట. ఇక ప్రభాస్ గారైతే వింటేజ్ ప్రభాస్ అన్నారు. మనకు ఆ రేంజ్ ప్రభాస్ రావడం అయితే నన్ను అడిగితే కష్టమనే చెప్పుకోవాలి. కానీ ప్రభాస్ గారు లాస్ట్ చేసిన మూవీస్ అన్నీ సీరియస్, 'సలార్', 'బాహుబలి' కాబట్టి జోవియల్ క్యారెక్టర్ చేసి చాలా ఏళ్ళయింది కూడా కాబట్టి మనకొక రిఫ్రెషింగ్ అయితే ఉంటుంది. ఫ్యాన్స్‌కి కూడా మంచి మంచి ఫ్యాన్ మూమెంట్స్ అయితే ఉన్నాయి. ఓవరాల్‌గా అయితే ఒక యావరేజ్ మూవీ అనమాట. మీరు కానీ ఈ మూవీకి వెళ్ళుంటే కింద మీ రివ్యూని కూడా కింద కామెంట్‌లో అయితే చెప్పండి. అది వాళ్ళ రివ్యూ మీకు నచ్చితే లైక్‌ని షేర్ చేయండి. ఇంకో నోటిఫికేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. జై హింద్.